అండ్ చాలా గ్యాప్ తర్వాత ఒక 3 to 4 months అయిపోయి ఉంటుంది. నేను కూడా ఫ్రేమ్‌లో రాక అండ్ ఏమీ అప్డేట్స్ ఇవ్వలేదు మ్యారేజ్ గురించి. ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి వీడియోస్, ఎంగేజ్‌మెంట్ తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా మేము అప్‌లోడ్ చేయలేదు. అండ్ మాకు పెళ్ళికిను అండ్ ఎంగేజ్‌మెంట్‌కి 3 months గ్యాప్ ఉండే. సో, మా పంతులు గారు కూడాను వెళ్ళగానే ఎంగేజ్‌మెంట్ అప్పుడు పెళ్లి ముహూర్తం రాసేటప్పుడు పసుపు దంచింది ఫెబ్ 19థ్ అట్లా పెట్టినారు. మాకు 10 days గ్యాప్‌లోనే షాపింగ్ గట్రా అవ్వదని చెప్పి మేము మళ్ళా పంతులు గారికెళ్ళి అడిగితే మా మమ్మీ రేపే చేసేసుకోవాలి అని అన్నారు. అప్పటికప్పుడు మళ్ళా ఫంక్షను ఇది అది అంటే అంటే అప్పుడు ఏదో మాసం జరుగుతుంది. అంటే స్వామిలేస్తారు కదా! ఆ మాసంలో. సో, జరుగుతుంది ఇది అది అంటే అప్పటికప్పుడు సెట్ అవుతాయా లేదా రేపే అంటే కాదేమో మేము చుట్టాలందరిని పిలుచుకోవాలి. ఇది అదని ఉండే. కానీ హోప్‌ఫుల్లీ దేవుడి దయ వల్ల జరిగిపోయింది. అండ్ మా మమ్మీ అందరిని పిలుచుకొని అందరూ నార్మల్‌గా 9 మెంబర్స్‌ని, 8 మెంబర్స్‌ని, 7 మెంబర్స్‌ని ఎంతోమందిని పిలిచి పసుపు దంచేది అట్లా చేసేస్తారు. కానీ మా మమ్మీకి మా వాళ్ళందరూ ఉండాలి, చుట్టాలందరూ ఉండాలి, అందరితో ఉండితేనే చేసుకోవాలి. అండ్ ఫస్ట్ పెళ్లి కదా! మా ఇంట్లో జరుగుతుంది ఫస్ట్ మ్యారేజ్. సో, అందరూ ఉండాలా అన్నట్టే ఉంటది మాకు గూడా. సో, ఎట్లా చేసాం, మా ప్రాసెస్ ఎట్లా జరిగింది అన్నది వీడియోలో అప్‌లోడ్ చేసినా చూడండి. అండ్ ఇది మా ఇద్దరి పసుపు దంచేది. అండ్ పంతులు రాసేది కూడా ఉంది కదా! అబ్బా! చేతులు నొప్పొస్తుంది. అందుకే ఇది మార్చాను. అండ్ నిమ్మిది నాది కలిపి పసుపు దంచేది. అది దంచిన తర్వాతే షాపింగ్ స్టార్ట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పంతులు గారు రాసింది ఉంది కదా! అది కూడా పోవద్దు అని చెప్పి మా అమ్మ నిమ్మికి కూడా సెపరేట్‌గా చేసి అది నెక్స్ట్ వీడియోలో వస్తది. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వద్దు. అండ్ ప్రతీది కూడా మాకు మూమెంట్ గుర్తుండాలని చెప్పి వీడియోస్ అంతా క్యాప్చర్ చేసినాం. అన్నీ అప్‌లోడ్ చేస్తాం చూడండి. అన్నీ నచ్చుతాయి. యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టే డెకరేషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ నైట్ వచ్చినారు టక 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 డెకరేట్ చేస్తున్నారు. అండ్ మా రిలేటివ్స్ కూడా రావడం స్టార్ట్ అయినారు. అండ్ వంట చేసే వాళ్ళు కూడా వచ్చేసినారనమాట. ఐటమ్స్ అన్నీ అక్కడ సెట్ చేసి పెట్టినాం. అండ్ అదే డిస్కషన్ జరుగుతుంది. అదేంటి ఇంట్లో పెట్టినారు, బయట పెట్టొచ్చు కదా, మంచిగా రీల్స్ వస్తా అంటే కదమ్మా, లైటింగ్ సరిగ్గా ఉండదు అని మా మమ్మీతో నేను అదే మాట్లాడుతుంటే పసుపు దంచేది ఇంట్లోనే చేయాలి అని చెప్పి లోపల సెట్ చేసినారు. లేదంటే మేము వరండా ఉంది చూసారా, అక్కడ సెట్ చేయమని చెప్పినాం అనమాట. కానీ అక్కడ ఉండకూడదు అన్నారు. సో ఇంకా ఇంట్లో పెట్టేస్తున్నారు. లైటింగ్ ఉండదని మొత్తుకుంటున్నాను లబా. లైటింగ్ ఉండదు, బాగా రాదేమో వీడియోస్కి ఇది అదని చెప్పి, లేదు ఇదే ఫార్మేట్ నీ వీడియోల కోసం కాదమ్మా అని మా మమ్మీ. అండ్ నిమ్మి కూడా అప్పుడే లేచి వచ్చి, అప్పుడు కొద్దిగా హెల్త్ బాగాలేనట్టుంది పాపం, అప్పుడే వచ్చి యాపిల్ తినుకుంటే చూస్తున్నాడు. తెలుసు నీకు ఇంకా చెప్పుడానే ఏం తెలుసు నీకు ఇంకా ఏదైనా ఒక్కటైనా తెలుసా లేదా? ఒక్కటైనా మరి అదే కదా, లోపల చేయాలి, అందుకు లోపల ఉన్నాను అన్ని 4 ఉండండి మా నాన్నకి నాకు. అండ్ ఇంకా మా నాన్నని చూడండి, అదేందో ఒక సినిమాలో ఒక కమీడియన్ ఉంటారు అట్లున్నారు. నేను అదే చెప్తున్నాను, అది ఏందో హెయిర్ అట్లా కట్ చేసుకొని ఆ మీసాలు ట్రిమ్ చేసుకొని ఎందుకు నాన్న అట్లుంటాను. ఏదైనా ఫంక్షన్ అనే కాదు, మా డాడీకి 1 ఇంచు పెరిగిందంటే 3 ఇంచులు కట్ చేస్తాడు. ఎందుకో తల మీద జుట్టు ఉండడమో ఇష్టం ఉండదో ఏమో, ప్రతిదీ కట్ చేసేస్తా అంటూనే ఉంటాడు, టక్ 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 కట్ చేస్తాడు. ఇంకా అందులోని ఫంక్షన్స్ అంటేనా నిమ్మి హెయిర్ కట్ చేసుకోవాలి, సాయికైనా అందరికీ చెప్తుంటాడు హెయిర్ కట్ చేయాలని. అండ్ ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్ పెట్టినాం. ఇది ఎక్కడి నుండి పెట్టినామంటే హైదరాబాద్లో పెట్టామన్నమాట. నేను డైరెక్ట్గా వెళ్ళలేదు, అంటే హోల్సేల్ షాప్స్ అని చెప్పి సెర్చ్ చేసి వాళ్ళు కాల్ చేస్తే పంపించేశారు అన్నట్టు. అండ్ మన దగ్గర వర్క్ చేసే ఎడిటర్ ఉన్నారు కదా, అతను హైదరాబాద్. సో చెప్పినాను పో ఒకసారి ఇది అదని చెప్పి. నేను సెరమిక్ వస్తుంది అనుకున్నాను. హైలైట్ ఏంటంటే 2 గ్లాసులు సెరమిక్కే, కానీ ఇది ఏమంటారు కప్పు అంటే ఏమంటారు సర్వింగ్ కప్పు వచ్చింది చూడండి పైన, అది ఏమో ప్లాస్టిక్. అందుకు ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి, మన కళ్ళతో మనం చూసే తీసుకోవాలి. అండ్ సైజ్ కూడా చాలా చిన్నగా వచ్చింది. నాకైతే వర్త్ అనిపించలేదు నేను కొన్న ప్రైస్కి. అండ్ ఇక్కడే కొనుక్కుంటే బాగుంది, డీమార్ట్లోనే రిలయన్స్ మార్ట్లో తక్కువకి వస్తా అంటే కదా అనిపించింది. అండ్ ఇవైతే 200-300 తెప్పించినాం రిటర్న్ గిఫ్ట్స్. అండ్ మా డాడీ పేపర్ ప్లేట్లు అన్నీ మోసుకొస్తానని మా తమ్ముడికి చెప్తున్నాడు. నిమ్మి 200-300 వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు అనమాట. అండ్ అదిగోండి పేపర్ ప్లేట్స్ అన్నీ తెచ్చినాడు. అండ్ అదే చెప్పినాను కదా, ఒక రోజులోని ప్లాన్ అయిపోయింది, టక తెచ్చుకోవాల్సి వచ్చింది అనమాట.
అండ్ నా తమ్ముడు కూడా ఏదో చూస్తాడు అటు ఇటు. అండ్ నిమ్మి ఆ పసుపు ఉంటాయి కదా, రేపు పసుపు దంచేది కాబట్టి పసుపు అవన్నీ తాంబూలం ఇవ్వాలి. సో అవన్నీ నేనే చూసుకున్నాను కాబట్టి అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదని చెక్ చేసుకుంటున్నాం అన్నీ. ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నది నిమ్మిది కూడా. ఇంకా రాత్రి అంతా కటింగ్ చేసుకున్నారు కదా మీరు చూసినది, ఇదంతా కటింగ్, నైట్ అంతా కటింగ్. ఇంక ఇది అయిపోయిన వెంటనే ఇంకా అదే పొద్దునకి స్టార్ట్ చేస్తారు కదా వంట. ఆ వంటకి ఇంకా మీకు ఆ సెటప్ చూస్తాండి. ఇంటి బయట ఇంత అన్నీ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. మనం మాట్లాడుకున్న చెఫ్స్ మన ఎంగేజ్మెంట్కి చేసిన వాళ్ళే వీళ్ళే సేమ్. అంటే మనం సీక్రెట్ రెసిపీ కూడా మనం వాళ్ళకి ఐడియా ఇవ్వడం జరిగింది. అంటే వీడియోలో అందరూ సీక్రెట్ రెసిపీ అంటారని మనం అట్లా చెప్తాను. వాళ్ళ రెసిపీలు వాళ్ళకి తెలిసిలేదు, మనం కొత్తగా నేర్పించేది ఏం లేదు. ఇవంతా మన వంట సామాగ్రి వంటకు రెడీ చేస్తున్నారు. మనం చెప్పిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. డేక్షల్ గీక్షల్ ఇంటి ముందర. నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తాను. మేము ఎందుకంటే వంటలు చేయించుకున్నాం కాబట్టి డీమార్ట్లో తెచ్చుకోండి సరుకులు కిరాణా అంగడిలో కన్నా. నాకైతే అందులోనే ప్రాఫిట్ అనిపించింది. వాళ్ళేవో కిరాణా అంగడిలో తెమ్మంటారు కానీ డీమార్ట్లో మంచి సేల్ ఉంటుంది, బై 1 get 1 ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తెచ్చుకోవచ్చు. అండ్ కిరాణా అంగడిలో కొద్దిగా ముద్దయిపోయింది రైస్ ఇందులో. ఇవి అయితే కిరాణా అంగడిలో తెచ్చింది. సో చెక్ చేస్తే బిర్యానీ కొద్దిగా ముద్దయింది. నేను తెచ్చిన డీమార్ట్లో అదే పని రాసుకుంటుంది. దీంట్లో బాగా వస్తుంది. దాని మా అత్తగారు క్లాస్మేట్స్ 3rd class 6th class అంతా కలిసి MBBS వరకు చదివిన వాళ్ళంతా. ఊరికి చెప్తానులేండి, ఇంటి దగ్గర ఫ్రెండ్స్, కొద్దిమంది వాళ్ళ రిలేటివ్స్. ఇదేలాండి స్వామి టైం ఇస్తాడు కదా, ఆ పొయ్యి మనం పసుపు కొనుక్కొని వచ్చేకి అట్లే అక్కడ ఉన్న దేవుళ్ళ గుళ్ళకి అట్లే పోయేసి ముక్కొని వస్తారు. వీళ్ళంతా కలిసి ముత్తైదులంతా వెళ్ళి పోయి కొనుక్కొని వస్తారు. ఏంటంటే వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉండాల కొత్తగా పెళ్ళయ్యే దంపతులకు అని చెప్పి ముత్తైదులు పోయి కొనుక్కొని వస్తారు. వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు. దీంతోపాటు పక్కన స్టూడియో రిపోర్టింగ్ టు ఏదో ఒక జిమ్మి. నేను ఎందుకుంటాను, నేను రెడీ అవుతున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో దేవతలందరినీ వెళ్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. అందులోనే మా మెయిన్ దేవుడిని మొక్కలేదనమాట. సో దేవత వస్తుంది అనమాట, ఒక ఆవిడ మీద పడింది. ఆ వీడియో అప్లోడ్ చేసిన లాస్ట్లో చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పసుపు దంచింది, ఈ మినుములు ఇదంతా కూడా దంచుతారు కదా, అది ఆ మిల్లుకి ఇచ్చి ఆడించింది దేవుడి మూల పెట్టి. దాన్ని లాస్ట్లో అంటే మనకి అది ఏమంటారు ఆ కాలగూరలకు యూజ్ చేస్తారులేండి. ఈ బాబా ఏటకి వెళ్ళిపోతుంది. నీకేడు తెలిసి ఇవన్నీ అంటారేమో, నేను కొత్తగా చూసిన, నాకేడు తెలిసింది. మనకి ఇంత తెలియదు, ఏదో పెళ్లి వేనం వచ్చినాం అన్న బ్యాచ్. అది మొత్తం అంతా పోయేసి రిటర్న్ బ్యాక్ టు హోమ్. కూర్చోబెడతారు కదా, నేను రాలా ఇల్లు అమ్మ ఒకసారి అమ్మ ఇటువైపు ఒకసారి అమ్మ చూడాలా చూడండి.
అదే మనం పట్టుకోండి పెట్టేసి దూరంగా అదే ఫోటోలు తీసుకున్నాం వీడియో ఇప్పుడు వద్దు దంచండి దంచండి మా అమ్మగారు దేవుడు మన ఎట్టిన పిన్ని మీద కూడా దంచుతాను కిందన ఇది చేస్తాను అప్పుడే కాదు వండమని మాదా ఒకసారి అలా రే రే మాదా ఒకసారి అర్థం ఒకసారి ఇటు చూడండి మా ఒకసారి అలా ఉంచు ఒక్క నిమిషం ఫొటోస్ ఏమవుతుంది పోజులు ఇప్పుడు అలా ఉండండి ఒకసారి స్మైల్ స్మైల్
అన్న ఇటు చూడన్న. స్మైల్ స్మైల్. టైమింగ్ మీ టైమింగ్ ఎటువంటిది? లేరు అనుకుంటా, వచ్చారు వెళ్ళిపోయారు. మా అలా ఉండు. మాట్లాడతారు కదా మా ఒకసారి అలా చూడండి. అలా చూడండి సార్. స్వామి ఎలా చూడండి, ఎలా చూడండి. స్మైల్ స్మైల్. సరే సార్. బాగుంది సార్. అమ్మా అలా చూడండి. ఒరిజినల్ అంటే తీసుకుంటూ అన్నిసార్లు కాదు. ఒకసారి ఒకసారి ఎంత ఎక్రేట్గా ఉండాలంటే గెస్సింగ్తో స్టార్ట్ అయిపోతుంది. ఆడేం తీసుకున్న తర్వాత దండం పెడతారు. ఒకసారి స్వామి ఒకసారి స్వామి చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్. ఒకసారి అలా చూడండి. స్మైల్ స్మైల్ స్మైల్. అలా చూడండి. ఎన్ని కావాలి? నా అలా చూడండి. ఇట్స్ నార్మల్ నుంచి మాతో పట్టుకొచ్చి ఇంకోసారి ఓకే పక్కన నుంచి అలా నించున్నా మా పక్కన నించున్నా. అలా చూడండి. స్మైల్. ఇంకోసారి అలా ఉండండి. ఉండండి అలా. అలా ఉండండి. అలా చూడండి. అలా నించండి. అలా నించండి. అలా తీసుకొని నార్మల్ నించండి. తీసుకొని నార్మల్ నించండి. మా వైపు తిరుగుతుంది.
అలా చూడండి స్మైల్ కొంచెం స్మైల్ అలా చూడండి స్మైల్ అలా ఉండండి ఒకసారి మా అలా చూడండి ఇంకోసారి స్మైల్ స్మైల్ ఇంకోసారి ఒకసారి మరి ఎంత క్రాస్ అయిపోతుంది అలా ఉండండి ఇంకోసారి స్మైల్ స్మైల్ నవ్వలేదు స్మైల్ నేను పైకి చూసుకుంటాను. అక్కడ చూడండి ఇంకోసారి అలా చూడండి స్మైల్ స్మైల్ ఏంటి దంచరా అలా చూడండి ఇగో ఎవరు దంచకి వెళ్ళిపోతున్నారు చెప్పకపోతే వీళ్ళు వస్తారు స్మైల్ ఇంకోసారి అలా చూడండి స్మైల్ స్మైల్ ఇది బయట నిడిచారు అలాగే అలాగే ఇంకోసారి అలా ఉండండి అలా ఉండండి అలా చూడండి అన్నా చిన్నది ఫేస్ ఓకే అలా ఉండండి అలా ఒకసారి మా ఇటువైపు చూడండి అమ్మా ఒకసారి ఒకసారి కళ్ళు మూస్తాను స్మైల్ స్మైల్ అలా ఉండండి లెఫ్ట్ టిల్స్ అన్నది మరి అంత కాదు కొంచెం స్మైల్ 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 అలా ఉండండి అలాగే ఇక రోటలు అవును మరి ఎక్కడ మూడు కోట్లు అలా ఉండండి ఇంకోసారి మా అలా చూడండి ఒకసారి ఇటువైపు అన్న హెడ్ 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 అలా చూడండి
లక్ష్మి కదా చెప్పే మీరు చెప్పండి కూర్చోబెట్టి ఫోటో పోజా స్మైల్ తెచ్చుకుని ఇవన్నీ చేసిందా తీసుకుందా ఫస్ట్ తెలిసారా స్పెక్స్ తీసేస్తారు ఒకసారి అయిపోయింది అయిపోయింది వీడియో చేస్తారా మా మమ్మీ వెళ్ళలే కదా, సో దేవత పడి చెప్తుంది అనమాట, నా దగ్గరికి రాలేదు, నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోలేదు అని చెప్పింది. సో నేను వెళ్ళేలోపే అదంతా అయిపోయింది. మా అత్త అయితే పిలుస్తానే ఉంది, రా దేవత పడింది, బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని ఈ లోపు అయిపోయింది అనమాట. ఆవిడ కొద్దిగా కామ్ అయిపోయారు. ఇదే డిస్కషన్ అక్కడ జరుగుతుంది అంతా. ఇట్లా వచ్చింది, మీరు వెళ్ళలేదా అంటే మా అమ్మ నేను వెళ్ళలేదు, నేను వచ్చాను. మా అమ్మ ఒక్కది ఏం చేస్తుందో ఏం చేయదో కూడా ఆ అమ్మకి తెలియదు. అసలు ఆ ఫ్రేమ్లోనే కనిపించదు. మా పిన్ని కనిపించినంత ఇదైనా మా అమ్మకైతే కనే కనిపించదు. ఎక్కడ ఉంటుందో ఏమో మళ్ళా. సరిపోదు కదా ఇక్కడ రైస్కి ఎన్నిట్లు సరిపోతుంది కదా లేడీరా ఇది అక్కడే పెట్టు పడుతున్నా అమ్మ వెళ్ళిపోతాను వెళ్ళిపోమ్మా చెప్పులు వేయమనండి Jadi